అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి మేళకర్త రాగం ఏంటయ్యా అంటే సూర్యకాంతం అనేటువంటి రాగం. మేళకర్త రాగం సూర్యకాంత రాగాన్ని మనం ఇది 17వ మేళకర్త రాగం సూర్యకాంతం. మరి శుద్ధ మధ్య రాగంలో ఉన్నటువంటి 17వ మేళకర్త. మరి ఈ రాగాన్ని మనం స్వరస్థానాలతో చక్కగా ఈ రాగాన్ని మనం తెలుసుకుంటే ఇది కొత్తగా ఉంటుంది. ఎవరు సాధ్యమైనంత వరకు చాలా మంది పాడి రాగం కాదు. అలాంటి రాగాన్ని స్వరస్థానాలతో తెలుసుకుంటే మనం చక్కగా ఈ రాగాన్ని మనం పాడుకోగలం. మరొకసారి ఈ రాగాల స్వరస్థానాలు మనం తెలుసుకుందాం. ఇది మూర్ఛనం. మరొకసారి స్వరస్థానాలు కూడా మనం స్వరాలు కూడా ఏంటంటే మనం గమనిద్దాం. షడ్జమం, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలిషాదం, షడ్జమం. ఇప్పుడు ఆరోహణ అయిపోయింది. వచ్చాడు అవరోహణ ఎలా? షడ్జమం, కాకలిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. మరొకసారి ఈ రాగాన్ని స్వరస్థానాలు మీరు గమనించాలి. షడ్జమం, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలిషాదం, షడ్జమం. మరి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగనే షడ్జమం, కాకలిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. మరి ఈ రాగాన్ని స్వరస్థానాలు మనం తెలుసుకోవడం జరిగింది. మరొకసారి సరళ స్వరాలను చక్కగా సాధన చేద్దాం. ఒకసారి మనం కరెక్ట్గా స్వరస్థానాలు వేసుకొని పాడుకోవాలి. మరి సారి ఇలా చక్కగా సరళ స్వరాలని కూడా ఆనందంగా మరి పాడుకోవాలి. ఇది వేయడం తప్పు కాబట్టి ఇది కాదు. ఇది సా పా సారే గమ పద ఇవి స్వరస్థానాలు. తర్వాత ఈ సరళ స్వరాలు అయిపోయిన తర్వాత మరి జంటలు కూడా మనం ఎలా సాధన చేయాలి? మరి సరళ స్వరాలు జంట స్వరాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆలాపన ఎలా చేయాలి సూర్యకాంతాన్ని ఒకసారి మనం చక్కగా సాధన చేద్దాం.
గురుని పాద పూజలు చేయ సాధ్యమంతో తత్వంలో ఈ సూర్యకాంత రాగం చక్కగా అనేకమైన తత్వగీతాలకు అనేకమైన ఆలాపనలు చాలా చక్కని రాగం సూర్యకాంతం. ఆలాపన ఎలా వాయించాలో, హార్మోన్ ఎలా వాయించాలో ఒకసారి చూద్దాం. ఇలా ఈ స్వరస్థానాలను ఆలాపన చక్కగా సూర్యకాంత రాగాన్ని తెలుసుకొని చక్కగా మీరు సాధన చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.